ఇచ్చిన మాట ప్రకారం హామీలన్నీ నెరవేర్చామన్నారు ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి. బీఆర్ఎస్ పాలనపై లేఖ విడుదల చేసే దమ్ము కేటీఆర్ కు లేదన్నారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తే చూస్తూ ఊరుకోమన్నారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ అక్రమాలపై చర్చ పెడదామని సవాల్ విసిరారు. ప్రతిపక్ష నాయకుడిగా చక్కనైనటువంటి సూచనలు సలహాలు పాలక పక్షానికి ఇయ్యాలి, అక్కడ వచ్చి చెప్పాలి. యువ శాసనసభ్యులు చాలా మంది ఉన్నారు, వాళ్ళకు దశ దిశ నిర్దేశం చేసేది పోయి ఫామ్ హౌస్ లోనేమో మీ అయ్య పడుకుంటాడు, నువ్వేమో ప్రెస్ క్లబ్కు రమ్మని చెప్పి నువ్వు సవాలు విసురుతున్నావు. నీ స్థాయి ఏంది? నేను వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా 2 పర్యాలు పనిచేసిన, సిఎల్పి కార్యదర్శిగా పనిచేసినాను, శక్తి అనే ఒక ఆర్గనైజేషన్ డేటా అనలిటిక్స్ డిపార్ట్మెంట్ చైర్మన్ గా రాష్ట్ర స్థాయిలో పనిచేసిన. మీరు చేస్తున్న పనులన్నీ కూడా క్షుణ్ణంగా ప్రజలకు మేము చెప్పినాం కాబట్టి ప్రజలు మీకు ఈ విధంగా శిక్ష విధించారు. అయినా మీకు సిగ్గు రాకుండా, శాసనసభకు రాకుండా, గతం లోపల నేను శాసనసభలో ఈ యొక్క వ్యవసాయ శాఖ అధికారి గోపి అని చెప్పి ఇప్పుడు కూడా ఉన్నాడు మన దగ్గర డైరెక్టర్ గా, ఆయన దగ్గర తీసుకున్నటువంటి డాటా ఇది. మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు కావాలంటే మీరు ఒక దరఖాస్తు చేసుకోండి. ఇప్పుడు కావాలంటే ఆర్టీఐ కింద, రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద మేము కాంగ్రెస్ ప్రభుత్వంలో తీసుకొచ్చినాం, మీరు ఒక ఆర్టీఐ కింద దరఖాస్తు పెట్టండి. మీ ప్రభుత్వం లోపల మీ యొక్క సిరిసిల్లకు కానీ, మీ సిద్దిపేట కానీ, మీ గజ్వేల్ కానీ మీరు రుణమాఫీ ఎంత చేశారు? మీ ప్రభుత్వం లోపల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఎంత రుణమాఫీ చేసింది అనేది మీరు ప్రాక్టికల్ గా ఆన్ రికార్డ్ ఆర్టీఐ కింద తీసుకోండి. నేను శాసనసభలో ఆ రోజు హరీష్ రావు